హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే అసలు బాత్రూమ్కి మనకి టైల్స్ వేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి చెప్తాను. సో ఇదేంటంటే మీకు ఖర్చుతో పాటు అసలు మీకు సొంతంగా ఎలా బాత్రూమ్కి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ప్లస్ ఏంటంటే మీకు చూపిస్తాను, ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని కూడా చూపిస్తాను. సో ఇక ఏమాత్రం లేట్ చేయొద్దు ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ ఆన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్లో ఉంటే ఏంటంటే మీకు నేను పెట్టగానే వీడియో ఏం పెట్టినా సరే మీకు తొందరగా నోటిఫికేషన్ అనేది వస్తుంది, లేదంటే నోటిఫికేషన్ రాదు. సో ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తీసుకోబోయే బాత్రూమ్ సైజ్ వచ్చేసి 8x5 అంటే 8 అడుగులు పొడవుతూ ఉంటుంది. బాత్రూమ్ వెడల్పు వచ్చేసి 5 అడుగులు ఉంటుంది. సో దీనికి మనకి టైల్స్కి అనేవి ఎన్ని టైల్స్ పడతాయి, ప్లస్ ఏంటంటే మనకి బాత్రూమ్కి టోటల్ మనకి ఎంత ఖర్చు అవుతుంది, అంటే లేబర్కి అంటే వర్క్ మనకి టైల్స్ అని వేస్తారు చూసారు కదా, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, అలాగే మనకి టైల్స్ కాస్ట్ అనేది ఎంత అవుతుంది అని చెప్పేసి మీకు పూర్తిగా అయితే చెప్తాను. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఖజారియా టైల్స్ వాడడం. దీంట్లోని టైల్ ఒక పీస్ వచ్చేసి 2x1 సైజులో ఉన్న పీస్ వచ్చేసి మనకి 74 రూపాయలు పడుతుంది ఈ టైల్ అయితే కనుక. సో ఇందాక మనం చూసింది వచ్చేసి అయితే కనుక 55 రూపాయలు మాత్రం పడుతుంది. ఇదైతే 74 రూపాయలు పడుతుంది టైల్ వచ్చేసి 2x1 సైజులోనే. సో ఇప్పుడు ఏంటంటే మనకి 8x5 సైజులో ఉన్న బాత్రూమ్కి ఎంత కాస్ట్ అవుతుందని మీకు క్యాల్కులేట్ చేసి చూపిస్తాను. ఇక ఏమాత్రం లేట్ చేయొద్దు, ఒకసారి అది కూడా చూద్దాము. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం బాత్రూమ్ అనేది పైనుంచి చూస్తున్నాం అనుకోండి. మీకు 5 అడుగులు వెడల్పుతో ఉంటుందని చెప్పని చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 5 అడుగులు వెడల్పు, అలాగే పొడవు వచ్చేసి 8 అడుగులు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పొడవు. ఇది వచ్చేసి మనం లోపలికి వెళ్ళడానికి దారి. సో ఇది ఎంట్రన్స్ వచ్చేసి. సో ఒకసారి అనుకోండి మనసులో అయితే కనుక, మీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. ఇందాక మనం చూపించిన ప్రకారం ఒకసారి ఐడియా వేసుకోండి మీరు. సో ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ ఫ్లోరింగ్ అనేది ఎన్ని అడుగులు ఉంది, అలాగే గోడ అనేది ఎన్ని అడుగులు ఉందో లెక్క పెట్టుకోవాలి. సో అది ఎలా కూడా చూపిస్తాను ఇక్కడ. సో స్టార్టింగ్ మనకి ఫ్లోరింగ్ కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు వేసుకుంటే ఫ్లోరింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ అదే చేశాను. పొడవు వచ్చేసి ఎంత 8 అడుగులు ఉంది కాబట్టి 8, ఇక్కడ 5 అడుగులు దేనికి వెడల్పు. సో ఫ్లోరింగ్ పొడవు వెడల్పులకి మనం ఏం చేసాం, ఇక్కడ 5x8 వేసుకున్నాం. మీరు ఎంత సైజు ఉంటుందో బాత్రూమ్ సైజు, సో దాన్ని బట్టి మీకు పొడవు వెడల్పులు ఇంటూ చేసుకోండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి 40 టైల్స్ ముక్కలు పడతాయి. 1x1 సైజులో ఉన్న టైల్స్ ముక్కలు ఇవి. సో 40 ముక్కలు పడతాయి మనకి కింద ఫ్లోరింగ్ వచ్చేసి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాల్ విషయానికి వచ్చేసి ఏంటంటే మనం ఎంత హైట్ వరకు టైల్స్ వేయించుకుంటున్నాం అని చెప్పేసి అనుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 9 అడుగుల హైట్ వరకు టైల్స్ అనేవి వేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి స్టార్టింగ్ ఈ సైజు ఈ పక్కన చూసారు కదా, ఈ పక్కన మనకి ఎన్ని టైల్స్ పడతాయని చూద్దాము. 9 అడుగులు ఎత్తులో ఉండి వెడల్పు వచ్చేసి 5 అడుగులు ఉంది కాబట్టి 5x9 అని వేసాను. సో 5x9 అని వేసినట్లయితే 45 ముక్కలు అనేవి ఈ పక్కన పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పక్కన చూద్దాం. ఈ పక్కన కూడా సేమ్ మన 9 అడుగులే కదా, ఈ పక్కన 9 అడుగులు ఎత్తులో వరకు మనం టైల్స్ అనేవి వేసుకుంటున్నాం. సో ఈ పక్కన కూడా 9 అడుగులే వేసుకుంటున్నాం కాబట్టి 8 వేసుకుంటాం. ఇక్కడ 8x9. సో ఎంత వచ్చింది, 72 అడుగులు వచ్చింది. 72 అడుగులు అంటే దగ్గరగా 72 ముక్కలు పడుతున్నాయి అక్కడ. సో స్క్వేర్ ఫీట్లు అది 1x1 సైజులో ఉన్న స్క్వేర్ ఫీట్లు అయ్యి ముక్కలు, టైల్స్ ముక్కలు ఉంటాయి కదా 1x1 సైజులో. సో ఆ ముక్కలు. సో ఈ పక్కన వచ్చేసింది. ఈ పక్కన ఎన్ని వచ్చాయి, 72 కదా. సో ఈ పక్కన కూడా 8 అడుగులు ఉంటుంది కాబట్టి 8x9 వేయండి. ఇదిగోండి అదే వేసాను ఇక్కడ 8x9. సో ఆ ప్రకారం వేసినట్లయితే కనుక 72 ముక్కలు. ఈ పక్కన కూడా 72, ఈ పక్కన 72. సో అదే అయిపోయింది. ఇక మిగిలింది ఎదరవైపు కదా, ఇక్కడ డోర్ అనేది వస్తుంది మనకి. ఈ పక్కన 1.5 అడుగు ఉంది, ఈ పక్కన 1.5 వచ్చింది, మధ్యలో అనేది డోర్ అనేది వస్తుంది. సో దానికి ఇక్కడ ఏం చేశానంటే 1.5x9 అంటే 1.5 ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హైట్ వచ్చేసి 9 అడుగులు. సో 1.5x9 వేసాం. 13.5 అంటే దగ్గరగా ఒక 14 ముక్కలు అనుకోండి యావరేజ్గా కనుక. సో ఇక్కడ కూడా 13.5 అంటే 13.5 ముక్కలు. రెండింటికి ఈ పక్కన 13.5 ముక్కలు, ఈ పక్కన 13.5 ముక్కలు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎన్ని స్క్వేర్ ఫీట్లు అని చెప్పేసి తెలిసిపోయింది. అదే మనకి ఎంత వచ్చాయి అని చెప్పేసి SFT వచ్చేసింది కదా. సో ఇవి అన్నీ కలపండి ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపిన తర్వాత మనకి ఇక్కడ 256 అడుగులు వచ్చేసింది కదా, దీన్ని SFT అంటారు. 256 స్క్వేర్ ఫీట్లు వచ్చింది ఇప్పుడు మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్క్వేర్ ఫీట్లు ఎంత అని చెప్పేసి మనకు ఒక ఐడియా వచ్చేసింది. బాత్రూమ్కి ఇన్ని ముక్కలు పడతాయని ఒక రఫ్ ఐడియా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టైల్స్ షాప్కి వెళ్ళే ముందు మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళాలి. వెళ్ళే ముందు ఏంటంటే మనకి వెళ్ళిన తర్వాత మనకి మీ ఇష్టం ఏం తీసుకుంటారు, స్క్వేర్ ఫీట్ల రేట్ అంటే అక్కడ రేట్లు ఉంటాయి. అడుగుకి వచ్చేసి దగ్గర 20 నుంచి 150 రూపాయల వరకు ఉంది. రేటు రకరకాలుగా ఉంటుంది కంపెనీ పరంగా, ప్లస్ ఏంటంటే క్వాలిటీ పరంగా కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి టైల్స్ ఎప్పుడైనా సరే మనకి బాత్రూమ్కి కరెక్ట్గా ఇన్నే పడుతున్నాయని కన్నా ఒక బాక్స్ అనేది ఎక్స్ట్రాగా తెప్పించుకోవాలి. దేనికంటే మనకి కటింగ్స్లోను ప్లస్ ఏంటంటే వేస్టేజ్లోనే పోతుంది. కానీ ఒక బాక్స్ అనేది మీరు ఎక్స్ట్రాగా తెప్పించుకోండి. సో అందుకని నేను ఇక్కడ ఏంటంటే 10 టైల్స్ అనేవి ఎక్స్ట్రాగా వేసాను. ఈ 256 ముక్కలతో పాటు 10 టైల్స్ అనేవి ఎక్స్ట్రాగా వేసాను సేఫ్టీ పర్పస్ కోసం. సో మొత్తం ఎంత 266 ముక్కలు. సో స్క్వేర్ ఫీట్కి వచ్చేసి 30 రూపాయలు చొప్పున టైల్ తీసుకుంటున్నాను. మీకు కొంచెం కాస్ట్లో కావాలంటే ఇంకా ఎక్కువ రేట్ తీసుకోండి. సో నేనేంటంటే 30 రూపాయలు అంటే ఆ రేట్లో ఉన్నది తీసుకుంటున్నాను. సో ఆ ప్రకారం చూసినట్లయితే కనుక
మనకి ఈ టైల్స్ ముక్కల కాస్ట్ వచ్చేసి టైల్స్ కాస్ట్ వచ్చేసి 7,980 రూపాయల వరకు మనకి టైల్స్ ఖర్చు అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టైల్స్ కాస్ట్ అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టైల్స్ వచ్చేసి మనకి ఇంకేమున్నది, వర్క్ అంతా చేయాలి కదా. సో ఆ వర్క్ చేయడానికి మనకి ఎంత ఖర్చు అవుతుందని చెప్తాను. ఇన్స్టాలేషన్ కాస్ట్ అంటే అదే, మనకి పెడతారు కదా టైల్స్ అంతా వర్క్ చేయడానికి అదే. సో మొత్తం మనకి కొన్ని చోట్ల ఏంటంటే రోజులు బట్టి కూడా ఉంటుంది, అంటే కూలి ప్రకారం కూడా తీసుకుంటారు కొంతమంది అలా కాకుండా అడుగులు లెక్కన. ఇప్పుడు మనం ఇక్కడ 256 స్క్వేర్ ఫీట్ వచ్చింది కదా, అడుగు వచ్చేసి 12 రూపాయల నుంచి 15 రూపాయల వరకు ఉంది. మాకైతే ఏంటంటే 12 రూపాయలు పడుతుంది. సో కొంతమంది అయితే అడుగుల ప్రకారం చూస్తారు కాబట్టి నేను ఇక్కడ అడుగుల ప్రకారం వేస్తున్నాను. సో 256 స్క్వేర్ ఫీట్లకి మనకి 12 రూపాయల చొప్పున చూసుకుందాం. 12 రూపాయల చొప్పున తీసుకుంటున్నాను, అంటే నాకు ఇక్కడ ఉన్న రేట్ ప్రకారం చెప్తున్నాను. ఇది మీకు ఏంటంటే కొన్ని చోట్ల 13 రూపాయలు ఉండొచ్చు, కొన్ని చోట్ల 14 రూపాయలు కూడా ఉండొచ్చు. సో నేనైతే 12 రూపాయలు తీస్తున్నాను. 256 ఇంటూ 12 వేసినట్లయితే కనుక మీకు 3,070 రూపాయల వరకు వస్తుంది. సో ఇదేంటంటే ఇన్స్టాలేషన్ పర్పస్ కోసమే, జస్ట్ వాళ్ళు అక్కడ పెట్టడానికి. దానికి ఏంటంటే తర్వాత వాళ్ళు గ్రౌటింగ్ పెడతారు, ప్లస్ ఏంటంటే కింద ఎఫెక్ట్స్ అనేవి చేస్తారు. ఇవన్నీ చేయడానికి కూడా దానికి కాస్ట్ ఉంటుంది విడిగాని. సో దాంతో కలిపి ప్లస్ ఏంటంటే మనకి సిమెంట్ బ్యాగ్ అని కావాలి, ప్లస్ ఏంటంటే ఇసుక కావాలి. సో సిమెంట్కి ఇసుక్కి టోటల్ కలిపి ఇంకొక 1000 ఎక్స్ట్రా వేసాను. గ్రౌటింగ్ పౌడర్ అది 60 రూపాయలు ఎంత ఉంటుంది. సో దానికి మొత్తం టోటల్ కలిపేసి 4,000 వరకు జస్ట్ మనకి దీనికి ఖర్చు అవుతుంది. ఓన్లీ మనకి మెటీరియల్స్ కాకుండా 4,000 వరకు మనకి ఏంటంటే ఈ వీళ్ళు ఇన్స్టాలేషన్కి ప్లస్ ఏంటంటే మన సిమెంట్ ఇసుక గ్రౌటింగ్ దీనికి కలిపి 4,000 అవుతుంది. సో మొత్తం మీద మనకి ఈ టోటల్ 5/8 సైజులో ఉన్న బాత్రూమ్ ఖర్చు వచ్చేసి 12,000 వరకు మనకి కాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో 12,000. సో ఇది దీనికి సంబంధించింది ఓన్లీ 5/8 దానికి. సో 12,000 వరకు అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఏంటంటే ఇంకా తక్కువలో, అంటే ఇంకా చిన్న సైజ్ బాత్రూమ్ అనుకోండి ఇంకా తక్కువలోనే అవుతుంది, ఇంకా పెద్దదైతే కనుక ఇంకా కాస్ట్ అనేది అవుతుంది. ప్లస్ ఏంటంటే టైల్స్ రేట్ బట్టి కూడా రేట్ అనేది మారుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి బాత్రూమ్కి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది టాపిక్ అయితే కనుక నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే లైక్ చేయడం వల్లే నాకు కొంచెం మీరు పుషప్ చేసినట్టు అవుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ ప్రెస్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. దానివల్ల ఏంటంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ టాపిక్ అయితే కనుక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.